రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో టీడీపీ అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు సమావేశం నిర్వహించారు. అనంతరం దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రం అందజేశారు. మొదటి నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తల్ని పట్టించుకోకుండా ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురం సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసి వారి ఆవేదనను తెలియజేయనున్నారు. చీలికలేమీ ఏర్పడలేదు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో దీన్ని వేదికగా తీసుకున్నాము. మాకు గత 20 సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కాంగ్రెసు కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఇది మాధవిరెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినది మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆ రోజు ముక్కుకొని ఈమెను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కుబడి చేసుకున్నాము. తర్వాత అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు. విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశాభావాలు కనిపించినాయి. కానీ కొన్ని నాళ్ళకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి 8 మందిని, అంటే అష్ట దిక్పాలకులు 8 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్ట దరిద్రం పట్టేట్టుగా చేసినారు. ఇది ఏమాత్రం సహించము. వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి, వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరంలో అయితే కనుక పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి అసమ్మతి తెగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యం కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అలాగే ఆమె భర్త అయినటువంటి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఇవాళ అయితే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కళ గెలిపించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎవరైతే టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో కూడా ఇవాళ దాదాపుగా భారీగా, అంటే తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయం దాదాపుగా ఏదైతే తిరుమలకు తొలి గడప దేవుని గడప అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పూజలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కూడా పూర్తిస్థాయిలో మంచి బుద్ధి రావాలని చెప్పి అక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు నిర్వహించి వాళ్ళు కోరుకోవడం జరిగింది. అలాగే ఆది నుండి కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకున్నాం తెలుగుదేశం పార్టీని జెండా మోసినటువంటి మాకు పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాసు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా మమ్మల్ని పూర్తిస్థాయిలో తనగదొక్కుతున్నారు, కనీసం పార్టీ కార్యక్రమాలకు పిలిచలేదు అని చెప్పి వాళ్ళు ఏదైనా పూర్తిస్థాయిలో భావోద్రేకానికి గురైన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కమలాపురం సీనియర్ నాయకుడు అయినటువంటి పుత్తా నరసింహారెడ్డిని కూడా ఇక్కడ నుంచి పూర్తిగా మేము అందరం కూడా దారిగా 100 వాహనాలతో కూడా వెళ్తున్నామని చెప్పి నాయకులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి, మాకు కూడా రానున్న నామినేటెడ్ పదవుల్లో మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పి వాళ్ళైతే పెద్ద ఎత్తున కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇవాళ చూసుకుంటే కనుక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి అయితే కనుక పెద్ద ఎత్తున కూడా సొంత పార్టీలో తెగలు రేగుతున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.